చిన్నారులు, ఈరోజు ఒక సమస్య పరిష్కరిద్దాం. ముగ్గురు అన్నదమ్ములు వింత వీలునామా. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. ఆయన దగ్గర 17 గుర్రాలు ఉండేవి. ఆ రైతు చనిపోయే ముందు ఒక వింతైన వీలునామా రాశాడు. అది చదివిన కొడుకులు ఆశ్చర్యపోయారు. ఆ వీలునామాలో ఇలా ఉంది: పెద్ద కొడుకుకి మొత్తం గుర్రాల్లో సగం అంటే 1/2 ఇవ్వాలి. రెండవ కొడుక్కి మొత్తం గుర్రాల్లో 3వ వంతు అంటే 1/3 ఇవ్వాలి. మూడవ కొడుక్కి మొత్తం గుర్రాల్లో 9వ వంతు అంటే 1/9 ఇవ్వాలి. గుర్రాలు మొత్తం 17. 17ని సగం చేయాలంటే 17/2 8.5 అంటే ఒక గుర్రాన్ని చంపేయాలి, కానీ గుర్రాల్ని చంపకూడదు. 17ని 3తో భాగించలేము, 9తో కూడా భాగించలేము. ఇప్పుడు ఏం చేయాలా అని, ఎలా పంచుకోవాలా అని ఆ అన్నదమ్ములు తలపట్టుకుని కూర్చున్నారు. గుర్రాన్ని కోయకూడదు, కానీ పంచుకోవాలి, అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయానికి ఆ దారిలో ఒక తెలివైన పెద్దాయన తన గుర్రం మీద వస్తూ ఆగి వీళ్ళ సమస్య విని, "ఓ, ఇంతేనా? మీ సమస్య నేను పరిష్కరించేస్తాను" అన్నాడు. చిన్నారులు, ఆ పెద్దాయన ఒక్క గుర్రాన్ని కూడా చంపకుండా వీలునామా ప్రకారం గుర్రాలని ఎలా పంచి ఉంటాడు? మీరు చెప్పండి.